అలాగే చేతులెత్తి దేవుని స్తుతించి ఆ తర్వాత వాక్యంలోకి వెళ్దాము. అందరు కళ్ళు మూసుకొని దేవుని స్తుతించండి. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడానికి స్తోత్రం 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 ప్రభువా. పరిశుద్ధాత్మడానికి స్తోత్రం ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. స్తుతి 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 స్తోత్రం ప్రభువా. హల్లెలూయా. హస్తబార శిఖందలోరి జబార శిఖేట్ ఓ రిఖబబదర శిఖందలోరి ఓ రిహస్తరో శిఖందలోరి జబార శిఖేట్. పరిశుద్ధుడానికి స్తోత్రము ప్రభువా. హల్లెలూయా. పరిశుద్ధాత్మడానికి నీకే కోట్లాది వందనాలు ప్రభువా. సింహాసనాసీనుడైన దేవానికి స్తోత్రం ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడానికి స్తోత్రం ప్రభువా. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవానికి స్తోత్రము ప్రభువా. పరిశుద్ధుడా ఎల్లప్పుడూ మాకు తోడే ఉన్న దేవానికి స్తోత్రం ప్రభువా. ఎలీషాకి ఇచ్చిన ఆత్మను దయించే ప్రభువా. నీ ఆత్మ లేనివాడు నీవాడు కాదన్నావు ప్రభువా. ఎంతమంది నోరు తెరిచి అడుగుతున్నారో ప్రభువా. విస్తారంగా నీ ఆత్మను కుమ్మరించి ప్రభువా. నీ ఆత్మ వర్షమును కుమ్మరించి ప్రభువా. పరిశుద్ధుడా పరిశుద్ధుడానికి స్తోత్రం ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా దేవా, నీ రక్తం ద్వారా ప్రతి ఒక్కరిని దేవా శుద్ధి చేయ ప్రభువా. పరిశుద్ధపరచు ప్రభువా. ప్రతి పాపాన్ని కడిగివేయి ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి రోగాన్ని తీసివేయి ప్రభువా. అడ్డు ఆటంకాలు తెచ్చిపెట్టిన సైతాన్ని కూల్చివేయి ప్రభువా. పరిశుద్ధుడానికి స్తోత్రము ప్రభువా. యేసు నామములో ప్రతి సైతాన్ని కంచి పారిపోను గాక. యేసు నామములో విడుదల కలుగును గాక. యేసు నామములో ప్రతి కట్లు తెంపబడును గాక. యేసు నామములో దేవా నీ యొక్క అభిషేకము దిగును గాక. యేసు నామములో దేవా నీ నామములో శక్తి ప్రతి ఒక్కరి ఇక్కడ దేవా యేసు నామములో చూడును గాక. నీ యొక్క కార్యమును జరిగించి ప్రభువా. పరిశుద్ధుడా వాక్యంలోకి వెళ్తున్నాగా దేవా నీ వాక్కు ద్వారాను మాట్లాడు ప్రభువా. ఏ వాక్కు చేతనైతే దేవా భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని సృష్టించినావు ప్రభువా. అదే బలమైన వాక్కు చేత ఈరోజు మాట్లాడు ప్రభువా. ఎంతమంది హృదయాలు వేచి ఉన్నాయో దేవా ఈరోజు ఆ హృదయాలన్నీ దేవా తృప్తిపరచబడును గాక. దేవా వినగలే చెవులు ప్రతి ఒక్కరికి దయించే ప్రభువా. ఇక్కడ ఏ సైతం నిలబడడానికి వీల్లేదు ప్రభువా. ప్రతి ఒక్క వాక్యము దేవా ప్రతి ఒక్క పదము దేవా ప్రతి ఒక్క హృదయంలో నాటబడాలి దేవా. ప్రతి ఒక్క హృదయం మన ఫలకం మీద వ్రాయబడాలి ప్రభువా. స్పష్టంగా రాయబడ్డ ఒక సహాయము దయించి యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనం. నిర్గమన్ की पुस्तक 15 अध्याय 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియో మీకు రానియను. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అనెను. చాలండి. హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया. మన సంఘం అంతా ఒకసారి చేతులెత్తి सारी कलीसिया मिलकर हालेलुया हालेलुया. దేవునికి స్తోత్రం. खुदा को स्तुति मिले. మరి ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే यहाँ पर वचन क्या कहता है? ఎప్పుడు దేవుడు ఈ తెగులు రానియకుండా స్వస్థత మీరు నొందుతారని అన్నాడు. कब कहा खुदा ने कि तुम ये विपत्ति तुम पर कभी नहीं पड़ेगी और तुम चंगाई पाओगे कहकर? ఎప్పుడు कब कहा है? నా మాట जब तुम मेरी శ్రద్ధగా వినిన ఎడల. बड़ी ध्यान से जब तुम सुनोगे. మరి అప్పుడు ఇప్పుడు దేవుడు ఒకటే చెప్తున్నాడు. तब और अभी भी खुदा एक ही कह रहा है. ఏంటి? क्या कहकर? నా మాట శ్రద్ధగా వినుడి. जब तुम मेरी बातों को कान लगाकर सुनोगे. చాలాసార్లు చాలా మంది అనుకుంటారు ఎన్నో మనం పాటించాల్సింది అవసరం ఉంది. बहुत से लोग ऐसा कहते हैं कि बहुत सी ऐसी बातें जिनका हमें पालन करना है. దేవుడు మనకి ఎన్నో ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. खुदा ने हमको कितनी आज्ञा दी रखी ఎప్పుడైతే है. రక్షణ పొందుకుంటామో నిలబడడం కష్టము. जब हम उद्धार पाते उद्धार में खड़े रहना ये मुश्किल होता కాబట్టి है. చాలా మంది రక్షణకి ఆలస్యం చేస్తారు. इसलिए बहुत से लोग उद्धार पाने के लिए देरी करते हैं. ఎందుకంటే ఇవన్నీ పాటించడం కష్టము. क्योंकि इन सारी बातों का पालन करना बड़ी मुश्किल है. రక్షణ తీసుకొని ఏ విషయంలో అయినా తప్పిపోయే కన్నా రక్షణ తీసుకోకుండా తప్పిపోవడం మేలని जो उद्धार पाकर जो भटक जाने से बेहतर ये है कि उद्धार ना पाकर ఆ भटकना. విషయాన్ని ఎంచి ఏం చేస్తారంటే రక్షణకు ఆలస్యం చేస్తారు. इस बात को वे जानकर जो उद्धार पाने में वे देरी करते हैं. ఇంకా సమయం ఉందిలే अभी और समय है ना మారడానికి. बदलने के लिए. కానీ ఇక్కడ దేవుడు लेकिन यहाँ पर खुदा ఇక్కడ పాత నిబంధనలో అయినా ఇక్కడ క్రొత్త నిబంధనలో అయినా चाहे वह पुराने नियम में हो या यहाँ नए नियम में దేవుడు ఒకటి అడిగాడు. खुदा ने एक ही एक मांगा है. ఏంటంటే क्या है वो? ఆయన మాట విని ఆయన మాటకు
లోబడడము మాత్రమే కావాలి. उनकी बात को सुनकर उनकी बात का कहना मानने वाले लोग ही उन्हें चाहिए. మరి ఆనాడు ఐగుప్తులో ఉన్నారు, जय उस जमाने में जय मिस्र देश में थे, దేవుడు విడుదలిచ్చాడు. खुदा ने उन्हें छुटकारा दिया ఆయన है. కూడా फिर भी సనుగుతూ గునుగుతూ ఉన్నా కూడా దేవుడు మళ్ళీ ప్రతిదీ ఏర్పరచుకుంటూ వాళ్ళకి తీసుకొచ్చాడు. चाहे वे लोग कुड़कुड़ाए व बड़बड़ाए, लेकिन हर बातों के लिए खुदा जो उनके लिए इंतजाम करते हुए उन्हें यहाँ तक लेकर మరి आया है. దేవుడు ఆనాడు వాళ్ళతో మాట్లాడిన మాట उस दिन खुदा ने उनसे जो बात की है, ये बात ఏంటంట, क्या कहकर, నా మాట వినిన ఎడల अगर तुम मेरी बात को सुनोगे तो ఏది సంభవించదు అని ఇక్కడ ఉంది. तुम्हारे संग कुछ हानि ना होगी कहा మరి है. శత్రుకి వచ్చినది ఏది కూడా మీకు సంభవించదు. शत्रु के पास से आने वाला कुछ भी तुम्हारे पास नहीं आएगा. మరి ఏంటంట, और क्या है, దాని కింద రాస్తుంది, और आगे वचन में क्या लिखा है, ఏమిస్తానన్నాడు దేవుడు. क्या देगा कहकर कहा खुदा ने. 27వ వచనం, 27वां वचन. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిన్ను స్వస్థపరచు, तुम्हें चंगा करने నిన్ను वाला, స్వస్థపరచు యెహోవా ఆయనే. तुम्हें चंगा करने वाला यहोवा ఈ वही. రోజు నువ్వు ఎదురు చూస్తున్నావేమో, దేవుడు నాకు ఎప్పుడు స్వస్థతనిస్తాడు. क्या आज के दिन आप जो इंतजार कर रहे होगे कि खुदा मुझको कब चंगाई देगा कहकर, దేవుడు ఈ రోగం నుంచి ఎప్పుడు నాకు విడుదలిస్తాడు. खुदा कब मुझे इस बीमारी से छुटकारा देगा कहकर. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు ఆయనే. आज के दिन खुदा तुमसे ये कहता है कि तुम्हें चंगाई देने वाले यहोवा खुदा वही है. నీకు విడుదలిచ్చే దేవుడు ఆయనే. तुम्हें छुड़ाने वाले खुदा भी वही है. కానీ ఒక్క మాటకు మనము లోబడి ఉండాలి. अब उनकी एक बात का कहना हमें मानना है. ఆయన మాటకు విధేయులై ఉండాలి. उनकी कई भी बात के प्रति हमें आज्ञाकारी होकर रहना है. ఆయన వాక్యమును అనుసరించి నడవాలి. उनके वचन के अनुसार हमें चलना है. మరి ఇదే కాకుండా మరి ఇంకో వచనం చూసినట్టయితే, एक और वचन अगर हम देखें, అదే నిర్గమకాండం 19వ అధ్యాయము 5వ వచనం. उसी निर्गमन की पुस्तक का 19वां अध्याय 5वां वचन. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మీరేమవుతారంట, तुम क्या बनोगे कहते हैं, మీరు దేవునికే खुदा के लिए ही ఒక तुम సంపదనగా మారతారంట. एक संपत्ति के तौर पर बदलो. ఈ లోకములో అందరికన్నా దేవుడు నిన్ను స్పెషల్ గా చూస్తున్నాడంట. इस दुनिया में सारे लोगों से बढ़कर खुदा तुम्हें खास तरीके से तुम्हारी ओर देखते हैं. ఎందుకంటే నువ్వు ఆయన మాట విని ఆయన ఆజ్ఞలకు లోబడి ఉన్నవాడివైతే क्योंकि अगर तुम उनकी बात को सुनकर उनकी आज्ञाओं को मानने वाले व्यक्ति होंगे, దేవుడు నిన్ను అందరి నుంచి ప్రత్యేక పరిచి దేవుడు నిన్ను ఆయన సంపాద్యగా చూస్తున్నాడంట. खुदा सारे लोगों में से तुम्हें जो प्रत्येकित करके तुम्हें अपनी संपत्ति के तौर पे वे तुम्हारी ओर देखते हैं. ఎందుకంటే దేవుడు మనుషులను సృష్టించి क्योंकि खुदा ने जो इंसानों की रचना कर నన్ను ఆరాధించే వారిగా ఆయన ఉంచుకున్నాడు. जो है उनकी आराधना करने के जैसे इंसानों को रखा, ఆయన ఆరాధించే వారిగా ఆయన ఉంచి, जो उनकी आराधना करने वाले लोगों के समान మరి रखे, ఆయనను సేవించే వారిగా ఆయన ఉంచి, जो उनकी सेवा करने वाले लोगों के समान हमें रखकर మరి దేవుడు అలా ఉంచాడు. खुदा ने वैसा रखा है. మరి అలా నడవకుండా తప్పిపోయి वैसा ना चलते हुए हम भटक गए हैं. జీవిస్తే भटक कर जीने के ఆ कारण జీవితానికి అర్థం లేదు. ऐसे जीवन का कोई अर्थ नहीं है. అందుకే దేవుడు అంటున్నాడు, ఏ కారణంగా అయితే ఆయన నిన్ను సృష్టించాడో खुदा ये कहते हैं जिस कारणवश उन्होंने आपकी रचना की है, మరి అది ఎప్పుడు పూర్తవుతుందమ్మా అంటే, అది నువ్వు ఆయన ఆజ్ఞలు పాటించి ఆయన మాటలు వినినప్పుడు అది పూర్తవుతుందంట. वो बात कब पूरी होगी, जब आप उनके आज्ञाओं का पालन करोगे, उनके कहने अनुसार जब तुम चलोगे तभी. అందుకే దేవుడు అంటున్నాడు, నా మాట విని నడిచినప్పుడు నిన్ను నేను ఒక ప్రత్యేక జనముగా నా సంపదగా నేను చూస్తాను. इसलिए खुदा कहते हैं कि जब तुम मेरी बात को सुन के उसके अनुसार जब तुम चलोगे, तब तुम्हें जो एक प्रत्येकित प्रजा के तौर पर, मेरी संपत्ति के तौर पर मैं तुम्हें देखूंगा, कहता है खुदा. మరి దేవుడు इसलिए खुदा మన నుంచి ఏమి కోరుతున్నాడు हमसे वे क्या चाहते हैं, అది చూద్దాము. इस विषय में हम देखेंगे. ఇర్మియా इर्मिया की 7, पुस्तक 22, 23 వచనములు. 7వ అధ్యాయం 22, 23 వచనాలు. इर्मिया की पुस्तक 7वां अध्याय 22 और 23 वचन. నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే
నేను వానికిచ్చి తిని. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికి ఇచ్చి తిని. ఏదనగా నా మాటలు వీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై ఉందును. మీరు నాకు జనులై ఉందురు. మీకు క్షేమం కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి అందు మీరు నడుచుకొనుడి. హల్లెలూయా హల్లెలూయా. మరి ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? खुदा क्या कहकर कह रहा है? నేను మీ నుంచి ఏది కోరలేదు. मैंने तुम्हारे पास से किसी प्रकार की आशा नहीं रखी है. ఆనాడు కూడా దేవుడు ఏం కోరలేదంట. उस दिन भी खुदा ने कुछ नहीं चाहा है. మీ బలులను కానీ మీ ఆస్తిని కానీ నేను ఏమి కోరలేదు. चाहे वो तुम्हारी बलिदान हो या जो तुम्हारी संपत्ति, किसी भी प्रकार की चीजों को मैंने नहीं चाहा. ఒకటి దేవుడు ఆజ్ఞాపించాడంట. केवल एक ही एक बात जो खुदा ने आज्ञा दी है. ఏంటది? क्या है वो? నా మాట విని मेरी बात को सुनकर నా జనముగా ఉంటే मेरी प्रजा के तौर पर रहोगे చాలు. वही काफी है. అప్పుడు దేవుడు ఎలా ఉంటాడంట? तो खुदा कैसे रहेंगे? वो ఆయన నీ పక్షమున నిలబడతాడు. वह आपके पक्ष में खड़े रहेंगे. ఎందరూ నీకు వ్యతిరేకంగా నిలబడ్డా కూడా నువ్వు ఆయన మాట విని ఆయనకు లోబడి జీవించేవాడివైతే ఆ దేవుడు సర్వశక్తిమంతుడు నీ పక్షాన నిలబడతాడంట. चाहे कितने भी लोग तुम्हारे विरुद्ध में खड़े हो जाए, अगर तुम उस खुदा की बात को सुनकर उनके कहने को मानकर उसके अनुसार चलोगे तो वो खुदा सर्वशक्तिमान है, वो तुम्हारे पक्ष में खड़े మరి रहेंगे. దేవుడు ఒకటి కోరుతున్నాడు, ఏంటంటే ఆయన మాట వినడము. सिर्फ खुदा एक ही एक बात चाहता है तुमसे कि वो चाहते कि तुम उनकी बात को सुनो. మరి ఆయన మాట వినడం అంటే उनकी बात को सुनना माने కేవలము వాక్యము విని सिर्फ वचन को सुनकर మర్చిపోవడం కాదు. भूल जाना नहीं. ఆ వాక్యము उस वचन को, నీతో ఏం మాట్లాడిందో वो वचन तुमसे क्या कहकर बात దానిని किया है, క్రియల్లో పెట్టడము. उसे अपने कामों में तुम्हें लगाना है. అది కేవలం ఆదివారం మాత్రమే కాదు. वो सिर्फ रविवार के दिन ही नहीं. ఆయన మాట వినడం అంటే उनकी बात को सुनना माने ఎలాగంటే कैसे माने? మరి మోషే ఇంకా ఏలియా గురించి అందరికీ తెలుసు. मूसा और एलिया के विषय में सब जानते हैं. పాత నిబంధనలో మోషే గురించి ఏలియా గురించి మనం చదువుతాము. जय पुराने नियम में मूसा के विषय में, एलिया के विषय में हम पढ़ते हैं. మరి तो క్రొత్త నిబంధనలో కూడా नए नियम में भी యేసుతో పాటు यीशु के साथ చూసిందంటే देखा जो है వీరిద్దరినే. इन दोनों को ही है. మోషేని ఏలియాని వాళ్ళు పర్వతం మీద యేసుక్రీస్తుతో పాటు చూస్తారు. जो है पर्वत के ऊपर जो यीशु मसीह के साथ जो है लोग मूसा और जो एलिया को ही देखते हैं, మాట్లాడడం చూస్తారు. उनका बात करना देखते हैं. మరి ఆ ఒక ధన్యత, ఆ భాగ్యము వారికి దేవుడు ఎందుకు ఇచ్చాడు? वो सौभाग्य तक क्यों दिया है खुदा ने उनको? మరి దేవుడు అక్కడ కూడా రాస్తుంది ఏంటంటే మోషేతో నేను ముఖాముఖిగా నా స్నేహితునితో మాట్లాడినట్టు మాట్లాడతాను. जो है वचन में लिखा है कि जो मैं मूसा से जो अपने मित्र से बात करने जैसा जो मुखानमुख जो है मैं उससे बात करता हूँ. ఆయన వ్యతిరేకంగా ఉన్న వారిని దేవుడు సహించలేదు. जो उनके विरुद्ध में है उनको जो खुदा ने सहन नहीं किया है. మరి ఎందుకు అంటే क्यों माने कहने पर వారు ఎలాంటి సమయంలో అయినా సరే वो चाहे जिस किसी भी प्रकार का समय हो, ఆయన మాటకు లోబడి జీవించారు. वो उनकी कहना मानकर वो उनके अनुसार जिए हैं. కేవలము ఆయన మాటకు లోబడినందుకు सिर्फ उनका कहना मानने के कारण దేవుడు వారికి ఆ భాగ్యమునిచ్చారు. खुदा ने उनको वो सौभाग्य दिया. మరి అలాగే యోహాను సువార్త చూసినట్టయితే 10వ అధ్యాయము 27వ వచనము, उसी प्रकार से यूहन्ना के पुस्तक 10वां अध्याय 27वां वचन, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. చాలండి. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. మరి ఆయన గొర్రెలు उनकी जो भेड़ें हैं ఆయన స్వరమును వింటాయంట. की आवाज को सुनती है, ఆయన వాటిని ఎరుగుతాడంట. वो उनको पहचानता है, ఆయన వారిని గుర్తిస్తాడంట. वो उन्हें पहचानते हैं. ఎవరిని? किन्हें? ఆయన స్వరమును విన్న ఆ గొర్రెలను. जो उनकी आवाज को सुनते हैं उन भेड़ों को. మరి ఈ రోజు ఆయన గొర్రెలు ఆయన స్వరము మాత్రమే వింటున్నాయా? क्या आज के दिन उनकी जो भेड़ें सिर्फ उन्हीं की आवाज को सुन रही हैं क्या? ఈ కాలములో आज के जमाने में అందరూ రెండు స్వరాలు వింటున్నారు. जो बहुत से लोग जो दो आवाज सुन रहे हैं. ఒక స్వరము एक आवाज దేవునిదైతే अगर खुदा की हो तो ఇంకొక స్వరము दूसरी आवाज ఎవరిది? किसकी है? ఎవరిది? किसकी है? ఎవరిది? किसकी आवाज है? दूसरी ఆ సాతాను యొక్క స్వరము. उस शैतान की आवाज है. సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని స్వరము వింటారు. जब शरण में होते खुदा के तो खुदा की आवाज को सुनते हैं. బయటికి వెళ్ళగానే बाहर जाते ही అన్ని మర్చిపోయి सब भूलकर ఏదైతే సాతాను చెప్తుందో जो शैतान कहता है దాని వెనుక పరిగెట్టడం మొదలు పెడతారు. उसके पीछे दौड़ना शुरू कर देते हैं. మళ్ళీ వచ్చి फिर आके మళ్ళీ
దేవా దేవా అని నేను నీ గొర్రెనే అంటారు. जो खुदा खुदा मैं तो आपकी ही भेड़ हूँ कहकर कहते हैं. పిల్లలు ఉన్నవారు जिनके बच्चे हैं वे మీ लोग, పక్కింటి పిల్లలు వచ్చి నిన్ను అమ్మ నాన్న అంటే వింటారా? जो कोई पड़ोस के बच्चे आकर तुमसे कोई मम्मा पापा कहकर कहेंगे तो क्या आप सुनोगे? లేదా పోనీ మీ పిల్లలు వెళ్ళి పక్కింటి వారిని అమ్మ నాన్న అని ఎత్తుకో ఎత్తుకో అంటే వింటారా? जो है आप ही के बच्चे अगर पड़ोस में जाकर कहे उनसे कि मम्मा पापा हमें उठाओ कहकर तो क्या वो सुनेंगे? శారీరకంగానైతే ఇక్కడ కుదరదు. जो है शारीरिक तौर पर अगर हम देखें तो ये यहाँ पे ऐसे नहीं होगा. కానీ ఆత్మీయంగా అయితే अगर आत्मिक तौर पे हो तो ఈ రోజు వచ్చి దేవా నువ్వు నా తండ్రి అని నేను నీ గొర్రెనని అంటారు. जो है आज आके कहते हो कि खुदा आप मेरे पिता हो मैं आपकी भेड़ हूँ कहकर, కానీ వెంబడించేది మాత్రము लेकिन किसके पीछे चलते हैं? ఇంకొకరిని. किसी और के ही. నడిచేది మాత్రము ఇంకొకరి వెనక. जो है चलते हैं किसी और के पीछे ही. దేవుడు అందుకే ఇక్కడ అంటున్నాడు, इसलिए खुदा यहाँ पर ये कह रहा నా है గొర్రెలు నా స్వరమును మాత్రమే వింటాయి. मेरी जो भेड़ें वो सिर्फ मेरी ही आवाज को सुनती है. కుక్కలు మనకు అందరికీ తెలుసు కదా, हम सब जानते చాలా हैं, మంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. बहुत से लोग अपने घरों में पालते हैं. కుక్కలు కూడా कुत्ते भी, వాటికి ఒక్కడే యజమానుడు అంట. उनके लिए सिर्फ एक ही मालिक होता है. ఇంట్లో అందరు ఉన్నా కూడా चाहे घर में सब लोग होवे भी, ఒక్కడి మాటనే వింటాయి. वो किसी एक का ही कहना सुनते हैं. ఇంట్లో అందరు ఉంటారు घर में सब होते हैं కానీ అందరు చెప్పిన మాట వినవవి. लेकिन सबके कहे हुआ कहना वो नहीं मानते हैं. ఒక్కరి మాట మాత్రమే వింటాయి. सिर्फ एक ही का कहना वो मानते हैं. ఎందుకంటే అవి కూడా ఒక్కరిని మాత్రమే యజమానునిగా ఎంచుతాయి. क्योंकि वो कुत्ते भी सिर्फ एक ही को ही अपना मालिक को जो है चुनते हैं. ఒక ఇద్దరు నిలబడి దానికి ఆజ్ఞ ఇస్తే अगर कोई दो लोग खड़े रहकर उसे आज्ञा दे, ఇద్దరి మాట వినదు, दोनों की बात वो नहीं सुनता है. ఒక్కరి మాటనే వింటుంది. सिर्फ एक की ही बात को वो అటు सुनता है. పరిగెత్తు ఇటు పరిగెత్తు అని वहां दौड़ो यहाँ भागो कहते हैं. ఇద్దరు చెప్పినా సరే అది ఎవరినైతే యజమానుడిగా ఎంచుతుందో అది వాళ్ళు చెప్పిన మాటని అది వింటుంది. चाहे वो दोनों लोग यही कहे कि यहाँ भागो वहां भागो, लेकिन जिसको उस कुत्ते ने अपना मालिक चुना है उसी की बात वो सुनता है, वैसी करता है. కేవలం అవి మాత్రమే కాదు, सिर्फ वही नहीं, ఏ జంతువులైనా సరే चाहे कोई भी जंतु हो ఒక్కరి మాటనే వింటాయి. सिर्फ एक ही की आवाज वो सुनते हैं. చాలా మటుకు సర్కస్కి వెళ్తూ ఉంటాం, డాల్ఫిన్ షోస్ చూస్తూ ఉంటారు. बहुत सी बार हम जो सर्कस जाते हैं डॉल्फिन का शो देखते हैं. వాటికి నేర్పించిన వారు ఉంటారు ఒకరు, उसके सिखाने वाला एक होता है, వాళ్ళు చెప్పిన మాటని అవి వింటాయి. उसके सिखाने वाले की बात ही वो सुनती है. కానీ మనుషులు మాత్రమే ఇలా ఉన్నారు. सिर्फ इंसान ही ऐसे हैं, 10 మంది మాట వింటారు, 10 लोगों की बात को वे सुनते हैं. ఎవరు ఏది చెప్తే అది వినేస్తారు, जो कोई भी जो कुछ भी कहते हैं वो सुन लेते हैं. ఏది మంచిది అనిపిస్తుందో అది చేసేస్తారు. जो अच्छा लगता है उन्हें वो कर देते हैं. అందుకే దేవుడు అంటున్నాడు, इसलिए खुदा कह रहा నా है గొర్రెలు నా స్వరము మాత్రమే వింటాయి. मेरी जो भेड़े वो सिर्फ मेरी ही आवाज को सुनती है. అందుకే అన్నాడు దేవుడు, గొర్రెల గుంపులో కొంతమందే ఉంటారంట, इसलिए कहते हैं खुदा जी भेड़ों के झुंड में थोड़े ही रहते हैं. ఆ కొందరిని దేవుడు గుర్తిస్తాడంట. उन थोड़ों को ही जो खुदा पहचानता है. ఈ రోజు నువ్వు ఆ విధంగా ఉన్నావేమో, आज के दिन शायद आप ऐसे होंगे, 2 స్వరాలు వినేవాడిగా లేదా ఇద్దరి మాటలు వినేవాడిగా. 2 आवाजों को सुनने वाले या 2 लोगों की बातों को सुनने वाले. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను గుర్తించాలంటే నువ్వు నా స్వరము మాత్రమే విని నన్ను మాత్రమే వెంబడించాలి. खुदा कहता है कि अगर मैं तुमको पहचाना तो तुम सिर्फ और सिर्फ मेरी आवाज को सुनकर तुम्हें सिर्फ मेरे पीछे ही चलना है. గొర్రెలు కూడా గొర్రె కాపరి వెనకాలే నడుస్తాయి. भेड़े जो भेड़ों के चरवाहे के पीछे ही वे चलते हैं. వాళ్ళ గొంతును అవి గుర్తిస్తాయి. जो उनकी जो आवाज उनके गले की पहचान वे करते हैं. కాబట్టి మనుషులకు దేవుడు అంతకు మించిన ప్రాధాన్యత ఇచ్చాడు. लेकिन खुदा ने जो है उससे भी बढ़कर जो है प्रामुख्यता इंसानों को दी అందుకే है. దేవుడు అంటున్నాడు, నా స్వరము వినండి. इसलिए कहता है खुदा कि मेरी आवाज को तुम सुनो. మరి అలా విన్న మోషే ఏలియా గురించి మనము చూస్తే, ऐसा खुदा की आवाज को सुनने वाले मूसा एलिया के विषय में अगर हम देखें, హెబ్రీయులు इब्रानियों की पुस्तक 11వ అధ్యాయము 11 अध्याय 23-24 వచనాలు. 23 और 24 वचन. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు
ఒప్పుకొనలేదు. చాలండి. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. మరి మోషేని వాళ్ళ తల్లి నీళ్ళల్లో వదిలేసినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? जब मूसा को उनकी माँ ने पानी में छोड़ दिया तो वो किसके पास पहुंचा है? ఎవరు తీసుకున్నారు? किसने उसको अपनाया है? ఫరో యొక్క కూతురు. जो है फिरौन की बेटी ने। ఆ రాజగృహంలోనే పెరిగాడు. उस जो है राजमहल में ही वो पला बड़ा है। కానీ लेकिन ఒకానొక వయసు వచ్చినప్పుడు जब एक उसकी उम्र आई ఏమెంచాడంట? तो उसने क्या चुना है? ఇవన్నిటి కన్నా, इन सारी बातों से बढ़ ఈ के, ధనము, ఈ పాపము, ఇవన్నిటి కన్నా ये सारी धन दौलत इस पाप से भी बढ़ के నా దేవునితో ఉండడం శ్రేష్టమని ఎంచాడంట. मेरे खुदा के साथ रहना ही सबसे श्रेष्ठ है कहकर उसने चुना है। రాజగృహములో పెరిగాడు. राजमहल में वो पला बड़ा है, కానీ అన్ని త్రోసివేసి దేవుని కొరకు నడిచాడంట. लेकिन वो सारी बातों को ठुकरा कर खुदा के लिए ही वो चला है। అయ్యో, మోషేకున్న ఒక లక్షణం ఏంటంటే, जो है मूसा में जो एक लक्षण है वो ये అక్కడ है, ఐగుప్తీయులు वहां पर जो मिस्री लोग हैं దేవుని యొక్క ప్రజలను హింసిస్తుంటే చూడలేకపోయాడు. वो खुदा की जो प्रजा को हिंसा दे रहे थे वो ये देखकर सहन नहीं कर ఆ ఒక पाया। అవినీతిని, పాపాన్ని చూడలేకపోయాడు. उस अधर्म को, उस पाप को नहीं देख पाया, చూడలేక वो नहीं देख ఒకసారి पाया। ఒక వ్యక్తిని హింసిస్తున్న ఐగుప్తుని जब एक व्यक्ति को जो हिंसा दे रहा था उस చంపేసి मिस्री అక్కడి నుంచి व्यक्ति को పారిపోయాడు. मूसा ने उसकी हत्या करके वो वहां से भाग गया। మరి तो फिर ఆయన యొక్క బిడ్డలకు ఉండే ఒక్క లక్షణము, उनके जो है संतानों में मौजूद वो एक लक्षण, పరిశుద్ధాత్మ మనలో ఉందని గ్రహించే ఒక లక్షణము, पवित्र आत्मा हमारे अंदर इस बात को ग्रहण करने वाला वो एक लक्षण, వాళ్ళు పాపాన్ని సహించలేరు. वो ये है कि वे लोग जो पाप को बिल्कुल भी सहन नहीं कर पाते। చాలాసార్లు చాలా మందికి సందేహం వస్తుంది, మరి నాలో ఆయన ఒక ఆత్మ నివసిస్తుందా లేదా? बहुत से लोगों को बहुत सी बार जो अपने आप में एक संदेह व शक होता है कि जो उस खुदा की आत्मा मेरे अंदर निवास कर रही है या नहीं कहकर, ఆయన యొక్క మాటలకు లోబడి उनकी बातों का कहना ఆయన मानकर యొక్క ఆత్మతో నిండిన వారు जो उनकी आत्मा से भरपूर होते हैं పాపాన్ని సహించలేరు. वे लोग जो पाप को सहन नहीं कर पाते हैं। సహించలేరంటే వేరే వాళ్ళు చేసే పాపాన్ని చూసి ఇలా మోషేలా కొట్టడం, తనడం కాదు. जो है दूसरे लोग पाप करते हुए देखकर मूसा के जैसे उनकी संग मारपीट करना, उनकी हत्या करना, ऐसा नहीं। ఎప్పుడైతే ఆ సాతాను నిన్ను ఏదైనా పాపములో పడేస్తే, जब कभी भी वो शैतान तुम्हें किसी प्रकार के जो पाप में गिराता है, తెలుసో తెలియకో నువ్వు అందులో జీవిస్తే जाने अनजाने में जब तुम उसमें जीते हो నీ మనసు ఒప్పుకోదు. तो तुम्हारा मन इसके लिए राजी नहीं నీ होता है, ఆత్మ దుఃఖపడుతుంది. तुम्हारी आत्मा दुखी होती है, నేను ఈ పని చేయొద్దు, मुझे ये काम नहीं करना నేను है, నా దేవుణ్ణి బాధపరుస్తున్నాను मैं मेरे खुदा को दुख दे रहा हूँ, అని ఒక బాధ కలుగుతుంది. ये दुख तुम में होता है। ఆ ఒక లక్షణము మోషేలో కనిపించింది. ये लक्षण जो मूसा में दिखाई दिया है। వెళ్ళిపోయాడు. वो चला गया, తిరిగి దేవుడు పిలిచాడు. फिर खुदा ने उसको बुलाया है, ఎక్కడికి వెళ్ళమన్నాడు? कहाँ पर जाने के लिए कहा, మళ్ళీ ఎక్కడికి వెళ్ళమన్నాడు? फिर कहाँ जाने के लिए कहा उसे, ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడు वो जहाँ से निकल कर चला गया था తిరిగి అదే ఐగుప్తుకి వెళ్ళమన్నాడు. वापस वही मिस्र देश में जाने को कहा खुदा ने उसे। చంపుతారేమో అని భయం వేసి పారిపోయాడు. जो उसे मार डाला जाएगा कहकर इस डर के मारे वो वहां से भाग गया కానీ था, ఏం చేశాడు దేవుడు? लेकिन खुदा ने क्या किया है, తిరిగి వెళ్ళు. वापस जाओ तुम वहां, మళ్ళీ ఎక్కడ నిలబడాలి? जहाँ कहाँ पर उसे खड़े रहना है, ఎవరి ఎదుట నిలబడాలి? किसके सामने उसे खड़े रहना है, ఎవరిని వద్దనుకొని వచ్చాడు जिसे मना कर कर वो आया है, ఆ ఫరో దగ్గరికి వెళ్ళమన్నాడు. उस फिरौन के पास जाने को कहा है, ఫరో దగ్గరికి उस వెళ్ళమన్నాడు. फिरौन के पास जाने को कहा ఈ है। కాలంలో इस जमाने में ఒకరిని వద్దనుకున్నప్పుడు తిరిగి వాళ్ళతో కనీసము వాళ్ళ ముందు నిలబడమన్నా నిలబడరు మనుషులు. जो है किसी के पास जाने के लिए भी जब हम एक बार मना कर देते फिर उसके सामने जाकर खड़े रहने के लिए भी जो हमारा मन नहीं मानता। ఎప్పుడైనా ఒక విషయంలో సిస్టర్ ఈ సిస్టర్ తో సేవకి వెళ్ళమంటే किसी विषय में कहा जाए कि सिस्टर इस सिस्टर के साथ आप सेवा के लिए "ఆ, जाओ, నాకు తనతో పడదు, నేను వెళ్ళను." कहते कि हम मेरी उसके संग नहीं बनती, मैं नहीं जाऊंगी उसके నాకు साथ। వాళ్ళకు గొడవ, जो हमारे उनके बीच में झगड़ा है, లేదా వీళ్ళు మనం విసిగిచ్చేస్తారు, మేము వాళ్ళతో వెళ్ళము. वो चिढ़ दिला देंगे इसलिए हम उनके साथ नहीं जाएंगे। అలా మాట్లాడే మనుషులు ऐसा बात करने वाले लोग అంటే కొందరు ఉన్నారు, అందరు కాదు. थोड़े लोग हैं, सब नहीं। అలాంటి వాళ్ళు మారితే దేవునికి స్తోత్రం. ऐसे लोग अगर बदल जाए तो खुदा को बड़ी स्तुति मिलेगी। మరి ఇక్కడ మోషే ఎవరి ఎదుట నిలబడాలి? మళ్ళీ వెళ్ళి फिर मूसा को जाकर किसके सामने खड़े रहना है, తిరిగి ఫరో ముందు నిలబడాలి. फिर से उसे फिरौन के सामने ही जाके खड़े रहना है। ఏమడగాలి? क्या कहकर उससे मांगना है నా ప్రజలను పంపించు. कि मेरी प्रजा को भेज दो। దేవుడు పంపమంటున్నాడని అడిగి మళ్ళీ తిరిగి ఫరో ఎదుట నిలబడాలి. खुदा ने उसे भेजा है इसलिए वो फिर जाकर फिरौन के सामने खड़ा हुआ। కష్టమైన పని,
जो है बड़ी मुसीबत से भरा काम है, భయము కలిగిన పని. जो है बड़ा डर लगने वाला ఒక काम है। ఐగుప్తుని చంపి పారిపోతే वो एक मिस्र देश के व्यक्ति को हत्या करके वो తిరిగి भाग गए మళ్ళీ वहाँ से। నిలబడి फिर वापस आके खड़े అదే होके చోట నిలబడి उसी जगह पे खड़े होके ఎవరైతే పెంచారో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ ముందే నిలబడమని దేవుడు అడుగుతున్నాడు. जिन्होंने उसको पाला है उनके पास से वो भाग कर चला गया। फिर खुदा ने कहा कि उन्हीं के सामने जाके खड़े होने को, కానీ लेकिन ఆ మాటను త్రోసివేయలేదు. उसने उस बात को मना नहीं किया। భయము వేసినా కష్టమైనా సరే चाहे उसे डर भी लग रहा हो, चाहे वो बड़ा मुश्किल हो, దేవుడు మాట్లాడాడని ఒక్క మాట పట్టుకొని మోషే వెళ్ళాడు. खुदा ने उससे बात की। इस बात को पकड़कर ही मूसा वो गया वहां। మోషే అక్కడ నిలబడిన తర్వాత కూడా ఎవరు అంగీకరించలేదు. जब मूसा वहां पर खड़ा हुआ, उसकी बात को किसी ने भी अंगीकार नहीं మోషేని किया। చంప చూసినప్పుడు जब मूसा को मारने के लिए उन्होंने देखा, మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టినప్పుడు जब उसने खुदा को विनती की है, దేవుడు అన్నాడు మళ్ళీ వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను. खुदा ने उससे कहा तुम फिर से जाओ, मैं तुम्हारे साथ रहूंगा। ఒక్కసారి మాటకు లోబడిన మోషేని एक बार खुदा की कहना मानने वाले उस मूसा को దేవుడు అంతం వరకు విడిచిపెట్టలేదు. खुदा ने जो अंत तक जो उसको नहीं छोड़ा है, ఏ విషయంలో కూడా ఆయన విడిచిపెట్టలేదు. किसी भी विषय में उसके हाथ को नहीं छोड़ा। ఎర్ర సముద్రము ఎదుట నిలబడ్డా కూడా దేవుడు విడిచిపెట్టలేదు. चाहे लाल समुद्र के सामने भी वो खड़ा हो जाए, फिर भी खुदा ने उसके हाथ को नहीं छोड़ा। నీళ్లు లేక ఆహారము లేక ఉన్నప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టలేదు. जब वो पानी नहीं था, उनको खाने के लिए कुछ नहीं था, तभी भी जो खुदा ने उनका साथ नहीं छोड़ा। అన్ని విషయాలు దేవుడు తోడై ఉన్నాడు. हर बातों में खुदा उनके साथ रहे हैं। మరి అదే ఏలియా విషయంలో చూసినట్టయితే अगर हम एलिया के विषय में देखें, మొదటి రాజులు 17వ అధ్యాయం 5వ వచనం. 17 अध्याय 5 वचन, पहला राजाओं की पुस्तक। అతడు పోయి యెహోవా సెలవు చెప్పున యోర్దానున్నకు ఎదురుగా నన్ను కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకులములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. చాలండి. అలాగే 2 రాజులు दूसरा राजाओं की पुस्तक 2వ అధ్యాయం మొదటి 2 వచనం. दूसरा अध्याय पहला और उसका दूसरा वचन। యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక. చాలండి. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। మరి ఏలియా एलिया जो है దేవుని ప్రతి మాటకు లోబడ్డాడు. वो खुदा की कही हर एक बात का कहना मानता అక్కడ है। ఆహారము లేదు, ఏది లేదు, నీళ్లు లేవు, కానీ वहाँ पर खाने के लिए कुछ नहीं है, वहाँ पर पानी नहीं है, फिर भी ప్రతిదీ దేవుడు సమకూర్చి ఇచ్చాడు. सब बात का इंतजाम खुदा ने करके दिया उसको। మనుషులు లేరు కానీ దేవుడు वहाँ पर इंसान ही है, लेकिन खुदा ఆకాశ పక్షులను వాడుకున్నాడు ఆహారం ఇవ్వడానికి. आकाश के पक्षियों का इस्तेमाल किया उसके तक आहार पहुँचाने के కానీ लिए, దేవుడు చేయి విడిచిపెట్టలేదు. लेकिन खुदा ने उसका हाथ नहीं छोड़ा। ఏలియా एलिया जो है బిలాము యొక్క ప్రవక్తలను जय बिलाम के भविष्यवक्ताओं ఎదుట నిలబడి उनके सामने खड़े होकर సవాలు వేసి నిలబడ్డాడు. सवाल करके वो खड़ा हुआ है। మరి దేవుడు విజయం ఇచ్చాడు. खुदा ने उसको जय दिलाया है। ఎంతో మందిని ఒకేసారి హతము చేశాడు. कितने ही लोगों का एक ही बार में उन्होंने जो खत्मा कर दिया। జెజబెల్ అనింది నేను నిన్ను చంపుతాను, जय जजेबेल ने कहा कि मैं तुम्हारी हत्या करवा दूंगी। పారిపోయాడు. जय है वो भाग गया वहां से। దేవా నా వల్ల కాదన్నాడు. जय खुदा ये मुझसे नहीं हो पाएगा కానీ कहा। దేవుడు అన్నాడు ఇంకా ప్రయాణం ఉంది, నడువు. जय खुदा कहते और सफर तय करना है, तुम चलो। లేచి నడిచాడు, वो उठकर चला है, ఆగలేదు. वो रुका नहीं। ఆయన ఒక్క మాటకు లోబడ్డాడు. बस उस एक बात को जो है वो कहना माना है। నువ్వు వెళ్ళాలంటే వెళ్ళారు, तुम्हें बस जाना है तो जाओ, ఆగాలంటే ఆగారు, रुकना है माने रुकना है, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నారు. जहाँ पर रहने को कहा गया वहां पर ही रहना है। మరి మనకు సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను ఇంకా లోతులోకి వెళ్ళి చెప్పట్లేదు ఆ ఒక్క విషయాల గురించి. ఇదే రాజుల గ్రంథములు చదివితే ఏలియా యొక్క మొత్తము అన్నీ ఉంటాయి. जो है ज़्यादा समय नहीं है, इसलिए मैं जो है सारी बातों को विवरण से नहीं बता पा रही हूँ। जब ये पुस्तक को आप जाकर पढ़ोगे घर पे तो आपको सारी बातें विवरण से पता चल जाएगी దేవుడు ఏలియాని ఎలా వాడుకున్నాడు. कि खुदा ने एलिया को कैसे इस्तेमाल किया మరి है। మోషే విషయంలో కానీ ఏలియా విషయంలో కానీ చూస్తే चाहे मूसा के विषय में हो चाहे एलिया के विषय में हम देखें, వాళ్ళు ఏం చేశారు? उन्होंने क्या किया है। పాపానికి విరుద్ధంగా నిలబడ్డారు, वे पाप के विरुद्ध में खड़े हुए हैं, అన్యాయంకు విరుద్ధంగా वे నిలబడ్డారు. अन्याय के विरुद्ध में खड़े हुए हैं। దేవుడు వారికి ఇచ్చిన పని ఒకటే, खुदा ने उनका बस एक ही एक काम दिया है ఏంటంటే ప్రజలను విడిపించండి. कि प्रजा को छुड़ाओ। పాపానికి అన్యాయానికి విరుద్ధంగా నిలబడి जो है पाप के अन्याय के विरुद्ध खड़े ఆ रहकर దేవుని పక్షముగా నిలబడి విజయము పొందారు. उस खुदा के पक्ष में खड़े रहकर उन्होंने जीत हासिल की ఆయన है। ఇచ్చిన ప్రతి ఆజ్ఞకు లోబడ్డారు. जो उस खुदा की दी हुई हर एक आज्ञा का उन्होंने पालन किया। కష్టమైన సుఖమైన ఏదైనా కూడా चाहे जो है मुसीबतें हो, चाहे सुख हो, चाहे कुछ भी हो, అన్నిటిలో ఆయన మాటకు లోబడి జీవించారు. हर बातों में उनका
जिए हैं। మరి तो फिर అలా జీవించిన వారికి इस प्रकार से जीने वाले लोगों को దేవుడిచ్చిన బహుమానం ఏంటంటే खुदा ने क्या इनाम दिया है? మరి ఏలియాను एलिया को దేవుడు ఆరోహణమై తీసుకెళ్ళాడు, खुदा ने जो सजीव आरोहण कर लिया है, ఆరోహణమై తీసుకెళ్ళాడు. जो है सजीव आरोहण कर మరి लिया మోషే है। విషయంలో చూసినట్టయితే और अगर हम मूसा के विषय में देखें, మరణించిన తర్వాత जो उनकी मृत्यु के बाद మరి అపవాది వచ్చి जय शैतान आकर విడిచిపెట్టినప్పుడు ద్వితీయోపదేశకాండం व्यवस्था विवरण की पुस्तक 34 అధ్యాయము 5-6 వచనం. 34वां अध्याय 5वां और 6वां वचन। యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి నొందెను. బెత్పెయోరు ఎదుట మోయాబు దేశంలోనున్న లోయలో అతడు పాతిపెట్టబడెను. అతని సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు. చాలండి, నేటి వరకు आज तक ఎవరికి తెలియదు, किसी को भी नहीं मालूम है, ఎవరికి తెలియదు. किसी को भी नहीं మరి मालूम అది है చేసింది ఎవరు? किया किसने है। అక్కడ దేవుడు చోటు చేసుకున్నాడండి. वहां पर वो खुदा के पास అపవాది వచ్చి మాట్లాడినప్పుడు ఆయన యొక్క దేవదూతలు నిలబడి जब शैतान ने आकर बात किया तब खुदा के स्वर्गदूत वहां खड़े होकर, మరి అక్కడ కార్యము జరిగినప్పుడు वहां पर जब कार्य होता మరి है అక్కడ రాసిందేంటి? वहां पर क्या लिखा गया है నేటి వరకు ఎవరికి తెలియదు. कि आज तक कोई नहीं जानता है। కానీ మళ్ళీ ఎక్కడ చూసాము? फिर हमने कहां पर देखा है? మళ్ళీ క్రొత్త నిబంధనలో దేవుడు చూపించాడు. जय नए नियम में खुदा ने हमें दिखाया है। ఎక్కడున్నారో ఎక్కడికి వెళ్ళారో తెలీదు, कहां है कहां गए हैं नहीं पता है, ఏమైపోయారో తెలీదు. क्या हो गए ये नहीं मालूम దానికి है, దేవుడు చూపించాడు. लेकिन खुदा ने दिखाया है నాతో పాటు ఉన్నారు, कि वे मेरे साथ हैं, నాతో పాటు ఉన్నారు, कि वो मेरे साथ నా हैं, మాటకు లోబడి జీవించారు, वे मेरी बात का कहना मान कर जिए हैं, శ్రద్ధగా విన్నారు, లోబడ్డారు, बड़ी श्रद्धा से सुना है और मेरे कहना को माने हैं అన్ని उन्होंने। విషయాలు విధేయులై జీవించారు. हर बातों में आज्ञाकारी बनकर वे जिए हैं। మరి దేవుడు तो खुदा ఆయనతో పాటు ఆయన రాజ్యంలో వాళ్ళని ఉంచుకున్నాడు. जो अपने राज्य में अपने साथ उन्हें रख लिया है। అందరికి సందేహం ఉండేదేమో, सबको शायद ये संदेह होगा, మరి నేను ఆయన మాట విని ఆయనకు విధేయుడైన ఉంటే ఎంతో మంది నన్ను విడిచిపెట్టేస్తారు. जो है मैं उस खुदा का कहना मानकर जो उनके लिए आज्ञाकारी बनकर जीऊंगा तो सब लोग मुझे छोड़ देंगे, ఏమైపోతానో ఏమో, क्या होगा मेरे साथ, क्या हो जाएगा कहकर। కానీ దానికి దేవుడు ఇస్తున్న జవాబు, लेकिन इस बात का जवाब खुदा दे रहा है। ఏమైపోతావు అంటే నువ్వు ఆయన హస్తంలో ఉంటావు, क्या हो जाएगा माने इसका जवाब ये है कि तुम उनके हाथों में रहोगे, నువ్వు ఆయన జనముగా ఉంటావు, तुम उनकी प्रजा के तौर पर रहोगे, ఆయన నీకు దేవుడుగా ఉంటాడు. वो तुम्हारे खुदा बन के रहेंगे। ఎప్పుడు? कब? ఆయన స్వరము వినినప్పుడు, जब तुम उनकी आवाज को सुनोगे, ఆయన స్వరము వినినప్పుడు. जब तुम उनकी आवाज को सुनोगे। మరి అదే విషయము చూసినట్టయితే మత్తయి సువార్త 17 అధ్యాయము 3-5 వచనాల్లో जय मत्ती की पुस्तक 17 अध्याय 30 से लेकर 5 वचन तक। ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. చాలండి. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఆ యేసు క్రీస్తుతో వాళ్ళు మాట్లాడుతున్నారు. उस यीशु मसीह से जो वे बात कर रहे हैं, దేవుడు ఆ ధన్యతనిచ్చాడు. खुदा ने ये सौभाग्यता दी है। వాళ్ళు పడ్డ కష్టానికి, उन्होंने जो तकलीफें उठाई వాళ్ళు हैं, జీవించిన విధానానికి वो जैसे जिए हैं उस तरीके దేవుడు के వాళ్ళకు कारण బహుమానం ఇచ్చాడు. खुदा ने उसका इनाम उन्हें दिया దేవుడు है। వాళ్ళకు జీతం ఇచ్చాడు. खुदा ने उनके उस काम की तनख्वाह उनको दिया है, అందుకే దేవుడు అంటాడు నీకిచ్చే జీతము బహుమానము ఆయన ఎదుట ఉందంట. क्योंकि तुमको देने वाली वो तनख्वाह, वो जो इनाम है वो उन्हीं के पास है। అందుకే ఆయన యొక్క సేవకులు, ఆయన యొక్క శిష్యులు దేని కొరకు పరిగెత్తారంటే దీని కొరకే పరిగెత్తారు. उनके जो सेवक है, उनके जो चेले किस बात के लिए भाग दौड़ की है? इसी बात के लिए उन्होंने भाग दौड़ की है। మరి ఆనాడు సౌలును పౌలుగా మార్చినప్పుడు కూడా उस वक्त जब साउल को जो पौलुस के तौर पर बदला गया है, దేవుడు మాట్లాడాడు. तो खुदा ने ये कहकर बात किया है। మరి దేని ద్వారా సౌలు మారాడు? किस द्वारा जो साउल बदला है? కేవలము ఆయన స్వరము వినడం వల్ల మారాడు. सिर्फ उनकी आवाज को सुनने के कारण ही वो बदला है। సౌలా సౌలా हे साउल, हे साउल, ఏమన్నాడు? क्या कहकर कहा है? నువ్వు హింసిస్తున్నా, तुम जिसे हिंसा दे रहे हो, హింసిస్తున్నా तुम जिसे हिंसा कर रहे हो, యేసుక్రీస్తును. वो यीशु मसीह हूं मैं। ఈ రోజు కూడా దేవుడు ఆయన స్వరముతో మాట్లాడుతున్నాడు. आज के दिन भी खुदा अपनी आवाज से बात कर रहा है। ఏమని అంటే क्या कहकर? నువ్వు హింసిస్తున్న దేవుడని నేనే, तुम जिसको हिंसा दे रहे हो वो खुदा मैं ही నువ్వు हूं। పదే పదే బాధ పెడుతున్న దేవుడని నేనే, जो बार बार जो तुम मुझे दुख दे रहे हो वो खुदा हूं मैं। ఇంకా పాపానికి చోటిచ్చి अभी भी पाप को जगह देकर ఆయన పదే పదే గాయాలు రేపుతున్న దేవుడని నేనే, उन्हें बार बार जो है जख्मी कर रहे हो वो खुदा मैं ही हूं। ఇప్పటికి కూడా దేవుడు పిలుస్తూనే ఉన్నాడు. अभी भी खुदा बुला ही रहा है। ఆ మార్గము మానుకొని తిరిగి రండి. उस मार्ग को छोड़कर तुम वापस आओ मेरे ఆయన पास। మార్గమును ఆ యొక్క మార్గమును విడిచి
విడిచిపెట్టి ఆ దేవుని యొక్క మార్గంలో నిలబడమని. उन मार्गों को छोड़कर जो खुदा के मार्ग में तुम खड़े हो जाओ. మరి అదే విధంగా కీర్తనలు 127 అధ్యాయము 127वां अध्याय भजन संहिता पुस्तक 1 पहला वचन. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానికి కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. చాలండి. హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया. మరి ఏం ప్రయాసమైనా ఎవరు లేకపోతే వ్యర్థమంట. किसी भी प्रकार की मेहनत तो कौन नहीं रहे तो व्यर्थ है. ఆయన కాపాడకపోతే వ్యర్థమే. अगर वो ना बचाए तो जो सब व्यर्थ है. ఆయన కట్టించకపోతే వ్యర్థమే. अगर वे ना बनाए तो सारी मेहनत व्यर्थ है. మరి ఇది ఎక్కువ మటుకు ये बहुत सी हद तक ये बात ఇల్లులు గృహాల విషయంలో మాట్లాడతారు. घरों के विषय में जो इस बारे में कहते हैं. మరి ఈ యొక్క కాలములో इस जमाने में ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎంత కష్టమో తెలుసా? एक घर बनाना कितना मुश्किल है जानते हैं. చాలా కష్టమైపోయింది. बहुत मुश्किल हो गया. చాలా డబ్బులు ఉంటాయి తప్ప ఒక ఇల్లు కట్టుకోలేని పరిస్థితి. बहुत पैसा रहे तो ही घर बना सकते, नहीं तो नहीं. మరి ఆ విషయంలో చూసినా उस विषय में देखा है हमने. మరి దేవుని హస్తము లేకుండా నువ్వు ఏది కట్టుకున్నా వ్యర్థమేనంట. चाहे अगर अगर खुदा का हाथ ना रहे तो चाहे तुम कुछ भी बना लो वो व्यर्थ ही है. మరి ఇది ఇంకా లోతులో వెళ్ళి చూస్తే अगर इस बात में और गहराई से हम ఒక ఇల్లు అనగానే 4 గోడలు కాదు, అది ఒక కుటుంబము కూడా. जो एक घर माने 4 दीवारी नहीं, लेकिन वो एक परिवार भी है. ఒక కుటుంబము కూడా एक परिवार भी ఆయన కట్టించకుండా अगर वे ना बनाए उसे तो నీ ఇష్టారీతిగా కట్టుకుంటే अपनी इच्छा अनुसार तुम बना लोगे तो అది వ్యర్థమే. वो व्यर्थ ही है. కాబట్టి అన్నిట్లో దేవునికి లోబడి ఆయన మాటకు లోబడి కట్టుకోమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. इसलिए हर बातों में हमें खुदा का कहना मानना है, उनकी आज्ञाओं को जो मान कर जो उसके अनुसार जो हमें करना है. మరి అన్నిటికైనా కష్టమైన పని ఏమైందంటే सबसे मुश्किल काम क्या हो चुका है. ఆయన యొక్క సన్నిధి నిర్మాణించడం, जो उनकी शरण का निर्माण करना, ప్రజలు ఆయన ఎదుట ఉండడం. प्रजा जो उनके आगे रहना. మరి క్రొత్త నిబంధనలో नए नियम में దేవుడు ఏం సెలవిచ్చాడు? खुदा ने क्या कहा है. నడిచే నీవే, तुम ही एक चलने वाले. నీ శరీరం ఏంటంట? तुम्हारा शरीर ही क्या है. నీ శరీరం ఏంటంట? तुम्हारा शरीर क्या है. ఒకసారి చెప్తారా? कहेंगे क्या आप एक बार నీ శరీరం ఏంటి? कि तुम्हारा देह ही. నీ శరీరం ఏంటి? तुम्हारा देह ही దేవుని खुदा का ఆలయము. मंदिर है. నీ శరీరమే దేవుని तुम्हारा शरीर ही खुदा का ఆలయం. मंदिर है. మరి ఆలయం అంటే ఎక్కడుంది? मंदिर माने कहाँ पर है वो. ఎక్కడుంది? कहाँ पर है वो. నీ హృదయంలోనే ఉంది. तुम्हारे दिल में ही है. అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది ఏంటంటే, इसलिए खुदा का वचन क्या कहता है. ఇంకా లోతులోకి వెళ్ళి ఈ యొక్క వచనమును దేవుడు మాట్లాడింది ఏంటంటే, इतनी गहराई से जो खुदा ने इस वचनों के द्वारा बात किया है क्या कहकर అన్నిటికన్నా కష్టమైన పని कि सारी बातों से भी सबसे मुश्किल काम ఈ శరీరాలను దేవుని ఆలయముగా మార్చడమే. तुम्हारे शरीरों को जो खुदा के मंदिर के तौर पे बदलना అన్నిటికన్నా కష్టమైన పని. सबसे जो मुश्किल भरा काम है. ఎందుకంటే అది దేవుడు ఆలయముగా కట్టాలి అంటే जो है उस जो शरीर को खुदा अपने मंदिर के तौर पर जो है बनाना तो అది నీతో కాదు. वो तुम्हारे हाथ से नहीं होगा. ఇక్కడ ఏం రాస్తుంది? यहाँ पर क्या क्या लिखा है. యెహోవా కట్టించని ఎడలా. अगर यहोवा घर ना बनाए तो, కట్టించాలి అంటే, जो अगर बनाना तो, నువ్వు ఒక ఇల్లు కట్టాలి అంటే अगर तुम्हें घर बनाना है तो నువ్వు అది ఎవరి చేతిలోకి అప్పచెప్పాలి? तुम्हें किसके हाथों में उसे हवाले करना है. ఎవరి చేతికి అప్పగిస్తారు? किसके हाथों के हवाले करोगे. ఒక ఇంజనీర్ చేతికి, కాంట్రాక్టర్ చేతికి అప్పగిస్తారు. जो एक इंजीनियर हो या कॉन्ट्रैक्टर के हाथ में करोगे आप అది उसे. చేతికి అప్పగించకుండా లేదు నాకు ఇల్లు కట్టాలి అని నువ్వు అక్కడే కూర్చుంటే ఎవరు కడతారు? उनके हाथों के हवाले ना अगर नहीं मुझको एक घर बनाना है कि अगर तुम वैसी वहां पर रहेंगे तो फिर कौन बना के देगा. సరే కాంట్రాక్టర్ కో ఇంజనీర్ కో ఇచ్చావు, ठीक है आपने कॉन्ट्रैक्टर को हो या इंजीनियर को दिया है. ఎలా పిల్లర్లు వేయాలో ఎలా కట్టాలో ఆయనకు మాత్రమే తెలుసు. कैसे पिलर डालना है, कैसे बनाना है, ये सिर्फ वही जानते ఏ हैं. జ్ఞానము లేని నీవు तुम जिसमें कोई ज्ञान नहीं వెళ్ళి जाकर ఇది ఇక్కడే ఉండాలి అంటే, ये यहीं पर ही रहना ఇది चाहिए ఇలాగే कहोगे तो, కట్టాలి అంటే, ये ऐसे ही बनाया जाना चाहिए कहोगे तो, అలా కడితే కూలిపోయే విషయంలో కూడా నువ్వు లేదు అలాగే కట్టాలి అంటే, ऐसा बनाएंगे तो वो जो टूट के ढेर हो जाएगा कहने पर भी तुम कहोगे कि नहीं ऐसे ही बनाना है तो. ఆ ఇంజనీర్ గాని కాంట్రాక్టర్ కట్టగలుగుతాడా? वो इंजीनियर हो या कॉन्ट्रैक्टर क्या वो बना पाएगा. కట్టగలుగుతాడా? क्या वो बना पाएगा. అది కూలిపోతుంది అలా కడితే తెలుసు, కానీ కట్టగలుగుతాడా? वो जानता है कि वैसे बनाएंगे तो वो टूट के बिखर जाएगा, फिर भी क्या वो फिर बनाएगा ऐसा. కాబట్టి నీ దేహం అనే ఆలయము కూడా కట్టబడాలి అంటే अगर तुम्हारा देह नामक खुदा का मंदिर भी अगर बनाए जाना तो నువ్వు నీ దేవునికి అధికారం ఇవ్వాలి.
तुम्हें अपने खुदा को अधिकार देना है, నీ దేవుని మాటకు నువ్వు అధికారం ఇవ్వాలి. तुम्हें खुदा की बात को जो अधिकार देना है. నీ స్వశక్తితో కానీ నీ ఆలోచనలతో కాదు, కానీ तुम अपनी खुद की शक्ति हो या खुद की सोच के द्वारा नहीं, लेकिन దేవుని చిత్తానికి లోబడుతూ ఆయన ఆజ్ఞలకు లోబడుతూ ఆయన మాట వింటూ నడిచినప్పుడే నీ యొక్క శరీరము ఆయన ఆలయముగా నిలబడుతుంది. जब तुम जो खुदा की इच्छा के आगे झुकोगे, जब तुम उनका कहना मानोगे, उनकी आज्ञाओं के अनुसार तुम चलोगे, तभी जो तुम्हारा जो शरीर खुदा के मंदिर के तौर पर वो बनाया जाएगा. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా కట్టబడతావో, जब तुम ऐसे बनाए जाओगे, అప్పుడు तब నీ పక్షాన దేవుడు నిలబడతాడు. तुम्हारे पक्ष में खुदा खड़ा रहेगा. నీకు ఓటమి ఉండదు, तुम्हारे लिए हार कभी नहीं रहेगी, ఎందుకంటే నీకు ముందుగా నడిచేది నీ దేవుడే. क्योंकि तुम्हारे सामने चलने वाले, तुम्हारे आगे तुम्हारे खुदा है. నువ్వు ఏడ్చినప్పుడు నీ పక్కన ఉండేది నీ దేవుడే. जब तुम रोगे तो तुम्हारे पास मौजूद रहेंगे तुम्हारे खुदा ही. నీ అక్కర్లు ఆయనకు తెలుసు, तुम्हारी जरूरतें वे जानते हैं, ఎప్పుడేమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. कब क्या देना है वो ये जानते అన్ని हैं. విషయాల్లో సమకూరుస్తూ ఆయన వస్తాడు. सारी बातों का वे इंतजाम करते हुए आते నీ हैं. చెయ్యి ఆయన విడిచిపెట్టడు. तुम्हारे हाथ को वे कभी नहीं छोड़ते हैं. అందుకే దేవుడు ఒకటి అడుగుతున్నాడు इसलिए ఈరోజు. खुदा एक ही एक बात तुमसे मांगते हैं. ఏంటంటే क्या कहकर? ఆయన మాట వినడం, उनकी बात को सुनना. ఆయన మాట వినడం. उनकी बात को सुनना. మరి ఆయన మాట ఏ విధంగా వింటారు? उनकी बात को तुम कैसे सुनोगे? నీ ఇష్టాలను పక్క పెట్టుకొని వినాలి. अपनी इच्छाओं को जो दूर रखते हुए उनकी बात को सुनना. కొన్నిసార్లు ఎన్ని విషయాలు మనం ఇష్టపడ్డా కూడా, चाहे बहुत सी बातों में हमने चाहे बहुत ही जो है उनको पसंद किया हो, కొన్ని దేవుని చిత్తానికి విడిచిపెట్టుకోవాల్సి వస్తుంది. थोड़ी चीजें हमें खुदा की इच्छा के आगे उन्हें छोड़ देना ही है. చాలా బాధేస్తుంది, बहुत दुख होता है. కొన్నిసార్లు చాలా బాధేస్తుంది. थोड़े समय बहुत दुख होता है. ఎందుకంటే సేవకులుగా దేవుడు నిలబెట్టినప్పుడు దేవుడు మొట్టమొదట నాకు నేర్పించింది ఒకటే. जब सेवक के तौर पर खुदा ने खड़ा किया तो एक ही एक बात खुदा ने मुझको जो सिखाया है, ఏంటంటే क्या कहकर? నీ ఇష్టం ఇంకేం లేదు, अब तुम्हारी इच्छा जैसा कुछ नहीं है, నా ఇష్టం ఇంకేం లేదు, अब मेरी इच्छा कुछ नहीं है. ప్రతిదీ ఆయనకు లోబడి నడవాలి అంతే. सब कुछ उनका कहना मानकर ही मुझको चलना है. కాబట్టి ఎక్కడ ఎప్పుడు ఏది దేవుడు మాట్లాడినా దానికి లోబడాలంతే. कहीं पर भी कभी भी जो कुछ भी खुदा ने बात किया है, बस उनके कहने को मानकर ही चलना ఆ है. రోజు మోషేకు కూడా దేవుడు ఆజ్ఞాపించాడు. उस दिन मूसा को भी खुदा ने आज्ञा दी है. ఇంత దూరం వచ్చాను, इतने दूर आए हैं, కానీ దేవుడు కానాన్లో అడుగు పెట్టనివ్వలేదు. लेकिन खुदा ने उसे कानान देश में कदम नहीं रखने दिया. నువ్వు దూరం నుంచే చూడు, కానీ మోషే నువ్వు అడుగు పెట్టొద్దన్నాడు. तुम दूर से ही देखो कानान देश, लेकिन तुम उसमें कदम ना रखो. చాలాసార్లు మనుషులు బాధపడతారు, बहुत सी बार लोग बड़े दुखी होते हैं. దేవా ఇంత కష్టపడ్డాను खुदा मैंने इतनी मेहनत की है, కానీ నాకు రాలేదు, लेकिन मुझको नहीं आया ये. ఇంత ప్రయాసపడ్డాను, मैंने इतनी मशक्कत की है, ఫలితం నేను చూడలేదు. लेकिन इसका फल मैंने नहीं देखा. ఆ రోజు మోషే కూడా అదే పరిస్థితి. उस दिन मूसा की भी वही परिस्थिति रही. చాలా కష్టపడ్డాడు, बहुत उसने मुश्किल उठाई. ఎన్నో సంవత్సరాలు कई सालों వాళ్ళని ఆ అడవిలో అవన్నిట్లో నడిపించుకుంటూ తీసుకొచ్చాడు. उस प्रजा को वो उस जंगल में उन सारी बातों में से उन्हें चला कर ले आया గునిగిన है. సనిగిన మనుషులతో జీవిస్తూ ఆయన వాళ్ళని అక్కడి దాకా తీసుకొస్తే कुड़कुड़ाकर बड़बड़ाने वाले लोगों को जय वे उनको चलाकर वहां तक लेकर आया है. దేవుడు అక్కడే ఆపేశాడు. खुदा ने मूसा को वहीं रोक दिया. దేవుడు అక్కడే ఆపేశాడు. खुदा ने वहीं पर ही रोक दिया मूसा को. ఏలియాను కూడా जो एलिया को भी తీసుకెళ్లే ముందు ले जाने से पहले 19వ అధ్యాయం మీరు చదివినట్టయితే 19वां अध्याय अगर आप पढ़ोगे तो దేవుడు అంటాడు, खुदा ये कहता है, నీ ప్రయాణం అయిపోతుంది, నువ్వు ఇంకొకరిని ఎన్నుకోవాలి. तुम्हारा सफर अब खत्म होने वाला है, तुम्हें किसी और को चुनना है. ఆయనకున్న రెండింతల ఆత్మ దేవుడు ఎలీషాకి ఇచ్చి నిలబెట్టాడు. जैसा कहा वैसा 2 गुना आत्मा खुदा ने एलीशा को देकर उसे ठहराया है. ఈ కాలంలో మనుషులకి ఒక అధికారం ఇచ్చి నిలబెడితే इंसानों को जब एक अधिकार देकर जो खड़ा किया जाता है, ఆ అధికారాన్ని ఇంకొకరికి ఇవ్వాలంటే చాలా కష్టమవుతుంది. उस अधिकार को किसी और को देना बड़ा ही जो मुश्किल होती है. చాలా మంది జాబ్స్ లలో ఉంటారు, बहुत से लोग जो नौकरियों पे जो होते हैं, ప్రమోషన్ ఇవ్వరు. प्रमोशन नहीं देते उन्हें. ఎందుకు ఇవ్వరు? क्यों नहीं देते हैं? వాళ్ళకున్న ఆ ఒక అధికారాన్ని ఇంకొకరికి ఇవ్వాలంటే उनके पास जो अधिकार है वो किसी और को देना तो మనసొప్పదు, उनका मन नहीं मानता है. మనసొప్పదు. उनका मन नहीं मानता. చాలా కుటుంబాల్లో కూడా बहुत से परिवारों में भी ఒకరికున్న అధికారాన్ని ఇంకొకరికి ఇవ్వాలంటే మనసొప్పుకోదు. एक के पास जो अधिकार है वो किसी और को देना तो उनका मन नहीं मानता इस बात के लिए. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు దేవునికి లోబడి వదిలేశారు. ऐसी परिस्थिति में भी जो खुदा का कहना मानकर उन्होंने उस बातों को छोड़ दिया. వాదించలేదు. उन्होंने बहस नहीं की. మరి నేను ఇంత కష్టపడ్డాను కదా, దేవా నడిపించకపోతే ఎట్లా, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను. जय खुदा मैंने इतनी
इतनी मेहनत की, इतनी मुश्किलें उठाई हूँ, लेकिन प्रजा को चलाए हूँ, నాకు मुझको नहीं కొన్నిసార్లు भेजा, मैं అనిపిస్తుంది चला ఆ जाऊंगा चल के। పరిస్థితిలో మనుషులు వేరే మనుషులు ఎవరైనా నిలబడి ఉంటే అలాగే ప్రవర్తించేవారేమో अगर मूसा की जगह कोई और होता उस परिस्थिति में, तो वो इसी प्रकार से जो है व्यवहार करता। అంటారు కదా, कहते ना, ఇంతగానో కష్టపడ్డాను, నన్ను ఇక్కడే ఆపుతావు, వెంట ఇక్కడ నుంచి అక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది. मैं इतनी मेहनत किया, मुझको यहीं तक ही पहुंचाए, और थोड़ा सा दूर चल के जाऊंगा तो मैं पहुंच जाऊंगा वहां। కానీ ఆయన మాటకు లోబడి ఆ గీత కూడా వారు దాటలేదు. लेकिन खुदा की बात का कहना मानकर वो उस लकीर को पार नहीं किया है। కాబట్టి इसलिए మన జీవితంలో కూడా हमारे जीवन में भी ఎన్నో విడిచిపెట్టేసుకోవాల్సి వస్తుందేమో, बहुत सी बातों को छोड़ देना पड़ता है ఎన్నో हमें। విషయాల్లో గాయపరచబడతారు, बहुत सी बातों में जख्मी व घायल होते हैं, అవమానపరచబడతారు. अपमानित होते हैं। వివాహాలు చేసినప్పుడు కానీ ఏ విషయంలో అయినా जब विवाह होते तब या किसी भी विषय में हो, ఏదైతే దేవుడు ఆజ్ఞాపిస్తాడో ఆ విషయంలో నడిచినప్పుడు जब खुदा आज्ञा देता है, जब उन बातों पे चलते हैं, ఎంతో మంది అవమానపరుస్తారు. बहुत से लोग जो अपमानित करते हैं। ఇలాంటి వివాహం చేశారు हाँ, ऐसा विवाह किया है उन्होंने, అని ఎంతో మంది మాటలు అంటుండే. ऐसे बहुत से लोग बहुत सी बातें कहते होंगे, కానీ దేవుడు ఒక రోజు తలెత్తుకునేలా చేస్తాడు. लेकिन खुदा एक दिन जैसे सर उठाकर जी ఆ जैसा రోజు करता మోషే है। ఏలియా కూడా ఒక మాటకు లోబడి ఉండిపోయారు. उस दिन भी मूसा और एलिया जो खुदा की कही बात का कहना मानकर वे रुक गए। తిరిగి వాళ్ళు ఆ దేవునితో చూశారు, जब फिर जय हमने उस खुदा के साथ ही उन्हें देखा है, ఆయనతో మాట్లాడుతూ చూశారు. जो उनसे बात करते हुए हमें उन्हें देखा है। కాబట్టి इसलिए ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతుంది ఒకటి, ఆయన మాట వినడము. आज के दिन खुदा तुमसे एक ही बात कहता है कि तुम उनके कहना मानो। ఈ రోజు మొదలుకొని దేవుని స్వరము నీకు ఎక్కడ ఏది వినిపించినా, आज के दिन से लेकर कहीं पर भी कभी भी जो कुछ भी खुदा की आवाज तुम्हें सुनाई पड़ती ఎక్కడ है, ఏది వదిలేసుకోమన్నా సరే, जहाँ पर भी जो कुछ भी छोड़ने को कहता है खुदा, ఎక్కడ నిలబడ్డమన్నా సరే, जहाँ कहीं भी खड़े रहने को कहता है। కొన్నిసార్లు ఉన్న చోట చాలా కష్టమైపోతుంది, బయటికి వెళ్ళిపోదాం అనుకుంటారు, కానీ దేవుడు అంటాడు ఇంకా ఉండాలి. जिस जगह खड़े रहे तो वहाँ पर बड़ी ही मुसीबत हो जाती है, तुम्हें वहां से बाहर निकल जाने की जो है होता है, लेकिन खुदा कहता है कि वहीं खड़े रहो, అక్కడే ఉండండి, वहीं पर ही रहो, ఆయన మాటకు లోబడి ఉండండి, उनका कहना मानो, ఆయన మాటకు నిలబడండి. उनके कहे बात के अनुसार खड़े रहो। నీ ఓర్పు నీ సహనము యొక్క ఫలితము तुम्हारे धीरज और तुम्हारी सहन शक्ति का फल నువ్వు మాత్రమే కాదు, तुम ही नहीं, लेकिन నీ చుట్టూ ఉన్న వారందరూ చూడబోతున్నారు. तुम्हारे चारों ओर मौजूद लोग देखने ఈ वाले हैं। రోజు నువ్వు దేవుడి మాట విని నిలబడితే आज के दिन अगर तुम खुदा की बात को सुनकर उनका कहना मानकर खड़े रहोगे, నువ్వు విజయం చూడబోతున్నావు. तो तुम जीत देखने वाले हो। ఎందుకంటే సామన జీవితంలో కూడా क्योंकि सामन्ना के जीवन में ఆయన भी సాక్ష్యము విన్నట్టయితే, अगर उनकी गवाही को आपने सुना है, तो కేవలము దేవుడు మాట్లాడిన మాట విని सिर्फ खुदा की कही हुई बात को सुनकर ఆయన సేవలో నిలబడ్డారు. वो सेवा में खड़े हुए हैं। ఉద్యోగం వదిలేయమంటే వదిలేశారు. जो है नौकरी छोड़ देने को कहा, खुदा ने तो छोड़ दिया ఆ उन्होंने। కాలంలో గవర్నమెంట్ జాబ్, उस जमाने में सरकारी नौकरी, కానీ వదిలేశారు. लेकिन उन्होंने छोड़ दिया। వదిలేసిన తర్వాత जो है छोड़ने के बाद ఎన్నో ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి. बहुत सी जो आर्थिक जो है तकलीफें आई, సైకిల్ మీద కూడా వెళ్ళారు, जो साइकिल पे भी वे गए हैं, కానీ దేవుడు ఈ రోజు దీవించాడు. लेकिन आज के दिन खुदा ने उनका आशीष दी है। ఆస్తులు సంపాదనలో కాదు, जो है संपत्ति कमाने के उसमें नहीं, ఈ రోజు ఆయన ఆస్తి అంతా మీరే. आज के दिन उनकी संपत्ति व जायदाद तुम सभी हो। ఈ రోజు సామన్న ఏం సంపాదించుకున్నారు అంటే, जो है आज के दिन सामना ने क्या कमाए कि अगर पूछा ఆ जाए, రోజు దేవుడు ఏ మాట ఇచ్చి నిలబెట్టాడో खुदा ने जो बात देकर खुदा ने उनको खड़ा किया అదే है, మాటను బట్టి ఈ రోజు మీ అందరిని దేవుడు ఆయనకు ఆస్తిగా ఇచ్చాడు. जो है उसी बात के कारण आज के दिन खुदा ने तुम सबको उनकी संपत्ति के तौर पर दिया है। उन्हें ఆత్మీయ సంతానము దేవుడు ఆయనకి ఇచ్చాడు. आत्मिक संतान जो खुदा ने उनको दिया है, ఎలాగంటే ఒక్కరు ఇద్దరు కాదు, एक या दो नहीं, ఎక్కడ నిలబడ్డా గుంపులు గుంపులుగా పరిగెత్తుకొచ్చి ఒక బహుమానము దేవుడు ఆయనకి ఇచ్చాడు. जहाँ कहीं भी वो खड़े रहे, झुंडों में लोग जो दौड़ते हुए आके जो है इकट्ठा होके खड़ा हो जाए, ऐसा तोहफा खुदा ने उनको दिया है। అందుకే इसलिए ఆయన మాట విని నిలబడితే उनकी बात को सुनकर अगर तुम खड़े रहोगे, వచ్చే ఆశీర్వాదం ఇంత అంత కాదు. तो मिलने वाली आशीषें इतनी उतनी नहीं रहेगी। కష్టం అవుతుండొచ్చు, ఇబ్బందులు అవుతుండొచ్చు, అవమానము వస్తుండొచ్చు, నిందలు వస్తుండొచ్చు, కష్టాలు వస్తుండొచ్చు, चाहे मुसीबतें होगी, चाहे तकलीफें होगी, चाहे अपमानित किए जा रहे होंगे, चाहे बहुत सी जो है संकट हो रहे होंगे, కానీ ఈ రోజు విని నిలబడు, దేవుడు నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు. लेकिन आप खड़े रहो, खुदा तुमको जो है इसका इनाम देने वाला ఆయన है। లోబడి ఉన్న వారిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. जो उनका कहना मानते, उनके हाथ को कभी नहीं छोड़ने वाले खुदा ఈ है। రోజు నువ్వు ఏడుస్తుండొచ్చు, चाहे तुम आज के दिन रो रहे होंगे, ఒకనొక రోజు నేను కూడా ఏడ్చాను ఇలాగే, एक न एक दिन मैं भी इसी प्रकार से रोई हूँ ఎందుకు దేవా, कि क्यों खुदा, ఎందుకు 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 అని ఏడుస్తుంటే क्यों 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 कहकर जब मैं रो रही थी, దేవుడు అన్నాడు, खुदा ने कहा ఆగు చెప్తాను, रुको मैं कहूंगा तुमसे, ఆగు చెప్తాను. रुको मैं कहूंगा तुमसे। వెంటనే జవాబు ఇవ్వలేదు, जल्दी खुदा ने जवाब नहीं ఇది दिया, జరుగుతుందని దేవుడు చెప్పలేదు, ये होगा कहकर खुदा ने ऐसा नहीं कहा, కానీ దేవుడు ఒక్కటే ఒక మాట అన్నాడు,
लेकिन खुदा ने बस एक ही बात कही है ఎదురు చూడు. कि इंतजार करके देखो। దేని కొరకు ఎదురు చూడు అంటే ఒక రోజు నువ్వు సాక్ష్యం చెప్తావు, నువ్వు ఎదురు చూడు. किस बात के लिए इंतजार करने को कहा है? एक दिन आएगा जब तुम गवाही कहोगे, इस बात के लिए तुम इंतजार करो। కాబట్టి కష్టం అవుతుండొచ్చు, चाहे मुश्किल हो रही होगी, ఏడుస్తుండొచ్చు, तुम चाहे रो रहे होंगे, దేవునితో వ్యాజ్యం ఆడుతుండొచ్చు, खुदा से जो तुम जो है बहस करते मुकदमा लड़ते होंगे, కానీ लेकिन ఆ తండ్రి మాట విని నిలబడాలి. उस पिता की बात को सुनकर उसके कहे अनुसार खड़े होना है। కాబట్టి ఈ రోజు నువ్వు నిలబడుతున్నట్టయితే अगर तुम आज के दिन खड़े हो रहे हो तो దేవుడు నీకు కూడా ఇస్తున్న జవాబు అదే. खुदा तुमको भी यही जवाब दे रहा है। ఒక రోజు దేవుడు నీ నుంచే దేవుడు సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. तुम में ही से ही खुदा जो है गवाही देने वाला, గొప్ప సాక్ష్యము దేవుడు एक ఇవ్వబోతున్నాడు. महान गवाही खुदा देने वाला ఈ है। రోజు నువ్వు హృదయంలో నిర్ణయించుకుంటుండొచ్చు, आज के दिन आप दिल में ये निर्णय करते होंगे, అవును నా దేవుని మాటకు లోబడతాను. हाँ मैं अपने खुदा की कही बात का कहना ఈ రోజు मानूंगा। లోబడుతున్న నీ హస్తము దేవుడు పట్టుకుంటున్నాడు. आज के दिन तुम खुदा का कहना मानते हो, तुम्हारे हाथ को खुदा थाम रहे ఈ हैं। రోజు లోబడి జీవిస్తున్న నిన్ను దేవుడు ఒక రోజు హెచ్చించబోతున్నాడు. आज के दिन तो खुदा के आगे झुक के उनका कहना मान कर जो जी रहे, एक दिन खुदा तुम्हें जो ऊंचा ఈ बढ़ाएगा। రోజు నువ్వు పెట్ట కుప్ప వలె ఉండొచ్చు, కానీ దేవుడు నేను ఒక రోజు లేవనెత్తబోతున్నాడు. आज के दिन तुम चाहे कूड़े पर पड़े होगे, लेकिन खुदा एक दिन तुम्हें जो है ऊपर उठाकर నువ్వు खड़ा करेगा। ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉండొచ్చు, కానీ దేవుడు ఒక రోజు విడుదల चाहे तुम ఇవ్వబోతున్నాడు. मुसीबतों में संकटों में होगे, लेकिन एक दिन जो है खुदा तुमको जरूर छुटकारा देगा। అందుకే ఈ రోజు इसलिए आज के दिन విశ్వాసముతో వెళ్ళు. विश्वास के साथ నీ तुम जाओ దేవుని మాట వింటానని कि तुम्हारे खुदा की बात ఆయనకి లోబడి వెళ్ళు, నువ్వు విజయం చూడబోతున్నావు. और उनकी बात का कहना मानकर तुम जाओ, तुम जीत हासिल करो। త్వరలో దేవుడు నీకు సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. जल्दी खुदा तुमको गवाही देने నీ वाला है। హృదయం అనే పలక మీద రాసుకో, अपने दिल के उस जगह पे लिख लो నా దేవుడు నాకు సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. कि मेरा खुदा मुझको गवाही एक देगा। ఓడిపోయిన నిన్ను దేవుడు గెలిపించబోతున్నాడు. तुम जो हार गए, खुदा तुम्हें जिताएगा। దేవుడు తప్పకుండా ఇవ్వబోతున్నాడు. खुदा जरूर ये देने నీ वाला। హృదయం అనే పలక మీద నువ్వు రాసుకో. तुम्हारे दिल पर इस बात को तुम लिख लो। కాబట్టి इसलिए ఈ రోజు आज के दिन ఆయనకు లోబడి उनका कहना मानकर దేవుని ఎదుట ఒప్పుకో, దేవా నీ మాట నేను వింటాను, నీకు లోబడి జీవిస్తాను. खुदा के आगे तुम ये स्वीकार कर लो कि खुदा मैं आज के दिन से जो है आपका कहना मानूंगा और నీ आपके कहने సాక్ష్యము अनुसार కొరకు जीऊंगा। నేను ఎదురు చూస్తాను దేవా. आपकी तरफ से दी जाने वाली उस गवाही के लिए मैं इंतजार करूंगा। నీ నుండి నువ్వు జరిగించే కార్యం కొరకు నేను ఎదురు చూస్తాను. अब से आप जो करवाने वाले हो कार्य, उसके लिए मैं इंतजार करता खड़ा దేవుడు रहूंगा। మీ అందరికీ బహు మానమిచ్చును గాక. प्रभु आप सबको जो है इनाम देने पाए। నువ్వు దేని గురించి ఎదురు చూస్తున్నావు? जिस बात के लिए आप इंतजार कर रहे ఈ రోజు हो, ఆయనకు మాటకు లోబడు, आज के दिन उनकी कहने के अनुसार तुम जो है आज्ञा को मानो, ఆయనకి ఇవ్వబోతున్నాడు. वो आपको देने वाला है। సంతానము లేదా? संतान नहीं ఈ है, రోజు ఆయన మాటకు విశ్వాసం ఉంచు, ఆయన నీకు సంతానం ఇవ్వబోతున్నాడు. आज के दिन उनकी कही हुई बात पर तुम विश्वास रखो, खुदा तुमको संतान देने वाला है। వివాహం ఆలస్యం అవుతుందా? विवाह होने में देर हो रही है, దేవుడు గొప్పగా ఘనంగా నీ వివాహం జరిపించబోతున్నాడు. खुदा बड़ी महान और जो है अच्छे तरीके से आपका विवाह करवाएगा। ఇంట్లో కష్టాలు ఇబ్బందులు ఉన్నాయా? దేవుడు విడిపించబోతున్నాడు. घर में मुसीबतें तकलीफें के खुदा तुम्हें छुटकारा देगा ఈ उससे। సంవత్సరము దేవుడు నీకు సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. इस साल खुदा तुम्हें गवाही देने वाला है। కాబట్టి నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచుకో. इसलिए अपने हृदय को इसके लिए तुम तैयार कर लो। దేవుడు మీ అందరిని దీవించి ఒక వాక్యం దీవించును గాక. खुदा आप सबको इस वचन को आशीष दे। ఆమేన్.